హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను మొన్న షాపింగ్కి వెళ్ళాము, దసరా షాపింగ్కి. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి, ఇంకా పూరి కర్రీ ఉంటుంది కదా, అది చేశాను. అది లాస్ట్ టైం చూపించాను నేను. పుట్నాల పొడిని మిక్సీ వేసి ఆ పౌడర్తో చేసింది పూరికి భలే కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇంక ఇలా మార్నింగే పూరి చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరిపోయాము షాపింగ్కి. రఘు, నేను, ధీరన్, యోధ నలుగురం వెళ్తున్నాము షాపింగ్కి. చాలా రోజులకి వెళ్తున్నాం కదా మనం నలుగురమే. నలుగురం మెడికల్ వీళ్ళు లాక్డౌన్ తర్వాత వచ్చింది కేబుల్ బ్రిడ్జ్. ఇంకా ఇక్కడ చెప్తున్నాను, చాలా డేస్ తర్వాత వెళ్తున్నాము కదా అని చెప్పి. నిజంగా మేము వెళ్ళాము చాలాసార్లే, బట్ ధీరన్, యోధ వాళ్ళతో కేబుల్ బ్రిడ్జ్ ఒక్కటే అనుకుంటా లాక్డౌన్ తర్వాత వెళ్ళింది. అంటే ఇంతకుముందు చాలా తిరిగేది, ఆల్మోస్ట్ వీక్లీ వన్స్. ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, అందుకని అలా చెప్తున్నాను. అది చాలా రోజులకి వాళ్ళకి బయటికి తీసుకెళ్తున్నా సంతోషంలో ఉన్నారు ఇద్దరు. యోధ ఏం కొంటావు యోధ నువ్వు? ఫస్ట్ టాయ్స్ కావాలి. ఇంటికైనా అరే అసలు వీడికి ఎంత టాయ్స్ పిచ్చి అంటే, యోధకి ఎన్ని ఉంటాయో. పైన ఉంటాయి, కింద ఉంటాయి, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, ఎన్ని ఉంటాయో. ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆడుకోవడానికి. అయినా ఇంకా టాయ్స్ కావాలంటాడు. ఎప్పుడు నేను ఆన్లైన్లో ఏదైనా సర్చ్ చేస్తూ ఉంటే మమ్మీ టాయ్స్ చూడు అని చెప్తూ ఉంటాడు. నేను ఇప్పటి వరకు ఏం పర్చేస్ చేయలేదు, బట్ చాలా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కొంటూనే ఉంటారు. మేము తీసుకొస్తాము, నచ్చినది తీసుకుంటాం, చాలా ఉన్నాయి. అయినా వాడికి ఏమంటారు, సంతృప్తి లేనే లేదు. ఇంకా టాయ్స్ కావాలంట. యాక్చువల్గా బట్టల షాపింగ్ అని వెళ్తుంటే వాడికి టాయ్స్ కావాలంట. ఇంక ఈ రూట్ ఏంటంటే, మేము ఆ రోజే బార్బిక్యూ నేషన్కి వెళ్ళాము. అటు వెళ్ళిన తర్వాత షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇంక అందుకనే ఆ రోడ్డు కొంచెం చూపించాను. ఆ తర్వాత వచ్చేసి ఏఎంబీకి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ ఈ షాప్లోకి దూరిపోయాడు రఘు. యాక్చువల్గా ధీరన్కి షూస్ తీసుకోవాల్సింది ఉంది, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే షూస్ తీసుకుందాము బట్టల కన్నా. లాస్ట్ టైం లాక్డౌన్ అవ్వగానే వెళ్ళి షాపింగ్ చేసాం కదా, బట్టల షాపింగ్ ఇద్దరికి చాలానే ఉన్నాయి, బట్ ఫార్మాలిటీగా తీసుకోవాలి కదా ఇంకా దసరాకి వేయడానికి అని చెప్పేసి సరే వెళ్దాము. మెయిన్ అయితే షూస్ కొందామని, తర్వాత క్లాత్స్ కూడా తీసుకుందామని. ధీరన్కి కొత్త షూస్ ఉండేవి, ఒక 1 మంత్ కూడా వేసాడో లేదో. స్కూల్లో స్పోర్ట్స్కి అని చెప్పి షూస్ తీసుకెళ్ళాడు. బస్లోనే మర్చిపోయి దిగాడు. తర్వాత డ్రైవర్ని అందరిని అడిగాము, బట్ దొరకలేదు. చాలా బాగుండే ఆ షూస్, బట్ 2 మంత్స్ కూడా వేయలేదు. ఇంక అప్పటి నుంచి తీసుకోలేదు. అంటే బయటకు ఎక్కడ వెళ్ళలేదు కదా. శాండిల్స్ ఏమో చాలా చిన్నగా అయిపోయాయి, కాళ్ళు బయటకు వస్తున్నాయి. చాలా పొడవు అయిపోయాడు కదా ఈ మధ్యకాలంలో, అసలు సరిపోవట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి షూస్ కన్నీ తీసి ఇక్కడ ఏఎంబి మాల్లో ఇవన్నీ అలా రౌండ్ వేస్తున్నాము. యోధ, ధీరన్ చూసారా సైకిల్ పైన ఎక్కేసి. యోధకంట ఆ సైకిల్ కావాలంట, ఉన్న సైకిల్ అది ఒక్కట్లేదు, ఇంకా ఆ సైకిల్ కావాలని ఇంకా అలా షూస్ కోసం వేటలో రఘుని నేను ఫాలో అవుతున్నాను. ఇంకా ధీరన్, యోధ ఎలా వెళ్ళిపోతున్నారు. రీబాక్లోకి వెళ్ళిపోయాము ఇంకా షూస్ కొందామని. చాలా డేస్కి బయటికి వచ్చాము. ఇంకా ధీరన్, యోధ అయితే ఫుల్ సంతోషంగా ఉన్నారు, చాలా ఫుల్ ఎనర్జెటిక్గా. ఎప్పుడైనా షాపింగ్కి వస్తే అసలు వాళ్ళకి ఏం కావాలి, బయటకు వెళ్తే మూవీ, ఆ తర్వాత ఫుడ్ కోర్ట్, ఇంకా లంచ్ కానీ డిన్నర్ కానీ అలా. క్లాత్ మాత్రం అస్సలు అవసరం లేదు. అబ్బాయిలు అంటే ఇలానే ఉంటారు కదా, అమ్మాయిలేమో ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే బట్టలు కావాలి తీసుకుందాము అని అన్నీ అడుగుతూ ఉంటారు. వీళ్ళకైతే మమ్మీ బట్టలు మాత్రం వద్దు మమ్మీ, ఎక్కడికైనా వెళ్దాము అంటారు. బట్టల షాపింగ్కి మాత్రం అస్సలు వద్దంటారు. ఇంకా సైజ్ అయితే ఆల్మోస్ట్ ఇద్దరికి ఐడియా ఉంటుంది, నాకు రఘుకి. ఇంకా మేము వెళ్ళినప్పుడే తీసుకొస్తాం. వీళ్ళతో చాలా అలసిపోతారు, కొద్దిసేపు కూడా అసలు చూడనియ్యారు. ఇంకెళ్ళిపోదాం, ఇంకెంతసేపు అంటారు. ఇంకా నా షాపింగ్కి వెళ్ళినా వీళ్ళని తీసుకుపోవడమే బెస్ట్ అనిపిస్తుంది, అస్సలు కొననియ్యరు. ఇంకా ధీరన్ అయితే షూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. లాస్ట్ టైము మిస్ చేసుకున్న షూస్ కూడా ఉంది, బాగుండింది, బట్ రఘు అన్నాడు అదే షూస్ ఎందుకు, ఆల్రెడీ వేసాం కదా అని చెప్పేసి ఇంకా దీంట్లో రీబాక్లో తీసుకుంటున్నాను.
బ్లూ ఒకటి 2 కలర్స్ అలా వేసారు. కొంచెం పెద్ద సైజులోనే తీసుకుంటున్నాం. యోధా చూస్తున్నారా, నేను చెప్దామని మర్చిపోయాను. అసలు ఎంతలా డ్యాన్స్ చేస్తున్నాడంటే వద్దన్నా వినట్లేదు. అలసిపోతావు బెట్టా వద్దు అని చెప్పినా వినట్లేదు. ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నాడు. మిస్ చేసే షూ ఇదే అనమాట. ఒకసారి చూపిస్తున్నాను రఘుకి. వద్దు ఇంకా అది వేరే తీసుకుందాం అని చెప్పేసి ఇవి సెలెక్ట్ చేస్తున్నాము. 2 కలర్స్లో బ్లూ బాగా అనిపించింది. ఇంకా బ్లూ షూస్ తీసుకున్నాము. ఒకసారి వెళ్ళి వాక్ చేసి చూపడమని చెప్తుంది తను. ఇంకా అది సినిమాలో జోక్ గుర్తొచ్చింది. షూస్ వేసుకొని రన్నింగ్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు కదా, తను అదే చెప్తుంది, రన్నింగ్ వెళ్ళు బట్ మళ్ళీ రా అని చెప్తుంది. ఇంకా ఈ బ్లూ షూస్ సెలెక్ట్ చేసుకున్నాము. బాగుందంట ధీరన్కి. కంఫర్ట్గా ఉందా? మళ్ళీ ఎక్కడ ఓడగొట్టొస్తావు? అయితే స్కూల్ ఉంటే ఓడగొడతావు అయితే. అయ్యో రామ, విన్నారా ధీరను? స్కూల్ లేదు కదా అంటే నిజంగా స్కూల్ ఉంటే పొడగొడతాడా అని డౌట్ వచ్చింది నాకు. లేదు మమ్మీ పొడగొట్టాను ఇంకా అని చెప్పట్లేదు. ఇప్పుడు స్కూల్ లేదు కదా అంట. ఇంకా ఆ తర్వాత ఫుడ్ కోర్ట్. ఇంకా వెంబడే ఇక్కడ రావాల్సిందే ఖచ్చితంగా. ఇంకా వీళ్ళిద్దరు చూసారా ఏదో మాట్లాడుకుంటున్నారు, గొడవ పడతారు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఎంత క్లోజ్గా ఉంటారో, మస్తు చాలా చాలా ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం కదా, అదిరా ఇదిరా అని మాట్లాడుకుంటున్నారు. నా ఫేస్ ఎలా అయిపోయింది కదా, ఇంకా యోధది చెయ్యి తగిలి నా బొట్టు ఊడిపోయింది. బొట్టు లేకపోతే ఎలానో ఉండిపోయింది కదా, అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇంక ఇలా రెడీ అయ్యాను కదా, బొట్టు లేదు, అదే ఫీలింగ్లో ఉంది. ఎప్పుడు బ్యాగ్లో ఉంటుంది బట్ ఈరోజు లేదు, నేను చూసుకోలేదు. ఇంకా నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్దామని అన్నారు వాళ్ళిద్దరు. రఘు తీసుకొచ్చాడు వాళ్ళ కోసం ఇది. ఇంకా మేము ఆల్రెడీ లంచ్ హెవీగానే ఉంది కదా, మేమేం తినలేదు. బట్ మెక్ ఫ్లోట్ చాలా ఇష్టం నాకు, యోధా తీసుకొచ్చాడు. ఇంకా వాడి దాంట్లోనే నేను కొద్దిగా షేర్ చేసుకున్నాను అంతే. వీళ్ళిద్దరు తినేశారు. కూల్ డ్రింక్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టం వీళ్ళకి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా తింటున్నారు. ఇవి తీసుకొచ్చారు కదా, ఇద్దరు షేర్ చేసుకున్నారు, తిన్నారు. బట్ ధీరన్కి అంట ఇంకా తినాలనిపించిందంట. వాడు సరిగ్గా తినలేడప్పుడు, చెప్పాను కదా, స్టార్టర్స్ అవి తినేసరికి వాళ్ళకి స్టమక్ ఫుల్ అయిపోయింది, అసలు ఏం తినలేదు. ఇంకా నేను తీసుకుంటాను అని అంటే సరే అని వాడినే పంపించాము, అలవాటు అయిపోతుందని. యోధన్ చూడండి అలిగాడు. బే అంటే ఏమైతుంది? అన్నయ్యనే కదా. పాపం యోధా అలిగాడు. ఏంటంటే మేము వినలేదు నేను రఘు. అయితే యోధనంట ఫ్రెంచ్ ఫ్రైస్ ధీరన్కి ఇస్తే ధీరన్ అంట వద్దు బే అన్నాడంట. బే అన్నాడని చెప్పి యోధా అలిగాడు. ఇంకా వీళ్ళతో ఇలానే స్టార్ట్ అవుతుంది, చిన్నగా స్టార్ట్ అయ్యి అలా పెద్దగా అయిపోతుంది. ఇంకా యోధా అన్నిటికీ ఒక్కోసారి లైట్ తీసుకుంటాడు, ఒక్కోసారి ఏడుస్తాడు, గొడవ పడతాడు, అక్కడితో వదిలేయడు అసలు. దాన్ని ఇంకా పెద్దగా చేస్తూ ఉంటాడు గొడవని. ఇంక ఇద్దరు తినేసి మేము బయటకు వచ్చేసరికి బయట చూడండి రచ్చ రంబోలా, ఫుల్ ట్రాఫిక్. ఆల్రెడీ చాలా డేస్ నుంచి హైదరాబాద్లో వర్షం పడుతుంది కదా, ఇంకా చూసారా పైన ఆకాశంలో కనిపిస్తుంది వర్షం పడేట్టుగా అయిపోయింది, చాలా ట్రాఫిక్. ఇంకా ఇక్కడ నుంచి అస్సలు షాపింగ్ అయితే వాళ్ళది అవ్వలేదు. ఓన్లీ షూస్ నా షాపింగ్ అయింది, ధీరన్ యోధా వాళ్ళకి అవ్వలేదు. ఇంకా ఆ లోపు ఏంటంటే రఘుకు ఒక వర్క్ ఉండింది, అక్కడికి వెళ్ళిపోయాము. కొంచెం చిన్న వర్క్ ఉందని. ఓకే ఓకే, ఏదో కాటన్, ఆయిల్ కాటన్ అనుకుంటా. చూసుకుని ధీరన్ దగ్గర ఉంది రఘు, ఇక్కడ సైడ్ ఇక్కడ. మేము కాలునే ఉన్నాము. రఘు వెళ్ళేసి ఇంకా వర్క్ చూసుకొని వచ్చాడు. ఏదో అర్జెంటుగా అవసరం ఉండే కొన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇక్కడ, అది కాలులో పెట్టించుకున్నాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాము.
యాక్చువల్గా రగేం చెప్పాడంటే నేను వెళ్ళి తీసుకుంటాను, మిమ్మల్ని అక్కడ సెంట్రల్లో వదిలిపెట్టేస్తాను, నువ్వు ఇంకా ధీరన్ యోధ షాపింగ్ చేయండి, నేను వెళ్ళేసి వస్తాను అంటే అసలు ఏమన్నానని తిట్టినా పర్లేదు, నేను వెళ్ళను నీతో పాటే, లేదంటే షాపింగ్ చేయకున్నా పర్లేదు. బయటికి ఏంబి నుంచి బయటకు వచ్చాక ఆ ట్రాఫిక్ చూసారా, వర్షం పడేట్టు అసలే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, వర్షం ఎక్కడైనా పడితే వెహికల్స్ అలా స్టక్ అయిపోతున్నాయి. నేను ఒక దగ్గర, పిల్లలు రఘు ఒక దగ్గర, అలా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేను అసలు ఉండను, షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పాను. నేను ఒక్కదాన్ని అంటే పర్వాలేదు, ఉంటానేమో ఎక్కడన్నా వెయిట్ చేస్తాను, బట్ వాళ్ళకి అసలే ఓపిక లేదు, అంత టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు, మళ్ళీ ఎక్కడైనా రఘు ట్రాఫిక్లో స్టక్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెళ్తే వెళ్దాము లేకపోతే లేదు, ఫస్ట్ నీ వర్క్ చూసుకున్నాక అటు వెళ్దాము అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పి మమ్మల్ని కూడా తీసుకెళ్ళేసి ఆ వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా సెంట్రల్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళేప్పుడు పర్వాలేదు, కొద్దిగా ఉండింది వర్షము చూస్తున్నారు కదా, బట్ షాపింగ్ అయిపోయాక మాత్రం ఫుల్ రెయిన్. పైనకు వస్తుంది. రఘు, ధీరన్ యోధ పైనకి వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాను నాకేమైనా ఉన్నాయేమో తీసుకుందాం చూద్దామని, బట్ రఘు ఫోన్ యూజ్ చేసేదానికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. రఘుకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడు, ఇంకా అందుకని చెప్పేసి పైనకు వచ్చేసాను ఫోన్ ఇద్దామని. రఘు నీ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అయిందా? నేను వచ్చే వరకే చూసేస్తున్నాడు ధీరన్ యోధాకి, ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా నేను ఎలాగో పైనకు వచ్చాను కదా, ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళాలి అని చెప్పేసి నేనేం చూడలేదు, ఇంకా ఆల్రెడీ తీసుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా చూస్తున్నాను నాకు సెలెక్ట్ చేస్తూ ఉంటే. దీంట్లో టోన్ ఉంది ఏం లేదంటారా? కలర్ ఉంటుందా? బ్లాక్లోనే రఘు రఘు వైట్లో చూడు, వైట్లో చూడు బాగుంటుంది. యోధ 5-6 एक दे दो, एक 9-10 एक धीरन के उड़ा సో షాపింగ్ అయితే అయిపోయింది, బట్ అబ్బాయిలకి డబ్బులు అయితే చాలానే ఉంటాయి బట్టలకి, బట్ అంత పడుతుందా అని డౌట్ అనిపిస్తుంది ఒక్కోసారి. బ్రాండ్ ఓకే ఉంటుంది, బట్ అమ్మాయిలకు చూసారా 1000 రూపీస్కే చాలా చాలా మంచి ఫ్రాక్స్ క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఫిట్టింగ్ రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకొని చూస్తున్నారు. యోధనైనా బయట చేసుకోబెట్టా ఎవ్వరు లేరంట, అస్సలు వినడు. ఇంకా రూమ్లోకి వెళ్ళేసి డోర్ వేసేసుకొని ట్రయల్ చేస్తాడంట. ఇంకా అలా ట్రయల్ చేసేసి బయటకు వచ్చాము, బట్ బిల్లింగ్ దగ్గర క్యూ ఉండింది కొద్దిగా. రఘు బిల్ పే చేసేటోపు యోధకి దాహం వేసిందంట, బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. ఇంకా తను అంబ్రెల్లా తీసుకెళ్ళి కాల్లో వాటర్ బాటిల్ ఉంటే వాటర్ దాపించుకొని తీసుకొస్తున్నాడు. ధీరన్ యోధ ఇద్దరు వెళ్ళారు. మేము వెళ్ళింది గచ్చిబౌలి సెంట్రల్కి. ఇక్కడ అది ఉంటుంది కదా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటు, అసలు వద్దు నాన్న అంటే వినడు. వెళ్ళి కూర్చొని దాన్ని కింద పైన అంతా ఏదో చేసి పెట్టేశాడు. ఏదైనా విరుగుతుందేమో వద్దు అని అంటే, లేదు మమ్మీ ఏం కాదు ఇది ఇలానే ఉంటుంది అని చెప్తాడు. యోధని భరించడం నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. ఏది చెప్పినా వినడు, వాడికి నచ్చినట్టే ఉంటాడు, నచ్చిందే చేస్తాడు. ధీరన్ పాపం వద్దు నాన్న అంటే ఓకే అమ్మా అంటాడు. యోధకి కూడా చెప్తాడు అలా చేయొద్దు అని చెప్పేసి, అయినా వాడు వినాడు. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది చూసారా, అందరినీ ఉన్న కస్టమర్స్ అందరికీ కార్ దగ్గరికి అంబ్రెల్లా పట్టుకొని తీసుకొస్తున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరు లేరు, వెళ్ళే వాళ్ళని మాత్రం ఇలా పంపిస్తున్నాడు. ఇంకా రఘు అంబ్రెల్లా తీసుకెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు. ఇంకా ముందుకు తీసుకొస్తే మేము కూడా కార్లో కూర్చున్నాము. బట్ చాలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా మనకైతే ఏం అనిపించట్లేదు, కానీ చాలా వాటర్ ఇండ్లలోకి వచ్చిన వాళ్ళకి వర్షం పడుతుంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో, ఎంత భయం వేస్తూ ఉంటుంది కదా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అని చెప్పేసి. పాపం ఎన్ని రోజులు ఇలా ఉంటుందో. చూస్తున్నారా, మేము బయటకు వచ్చేసరికి వర్షము ఓ రేంజ్లో వస్తుంది, ఉరుములు మెరుపులతో వస్తుంది. ఇంకా మేమైతే హ్యాపీగానే వచ్చేసాం ఇంటికి. రెగ్యులర్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, ఇంకా బయటకు వచ్చేసరికి కూడా అలానే ఉండింది. బట్ ఒక ప్లేస్లో ఉంది, ఒక ప్లేస్లో లేదు. ఇంకా మేమైతే హ్యాపీగానే వచ్చేసాము.
సో అంతే అండి, ఇంకా ఈ షాపింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.